హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి తిరు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను చేయబోయే వంట ఏంటంటే మష్రూమ్ కర్రీకి మనకు కావాల్సిన పదార్థాలు: మష్రూమ్, పసుపు, కారం, ధనియా పొడి, 2 టమాటాలు, ఉప్పు, మసాలాలు, కాజు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్. ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను. కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకుందాం. కడాయి వేడైంది, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కినాక ఉల్లిపాయలు వేసుకుందాం. 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి, పెద్ద సైజువే, పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను. వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవుతున్నాయి. 2 టమాటాలు తీసుకొని కట్ చేసుకున్నానండి 2 ముక్కలుగా. వీటిని కూడా ఇందులో వేస్తున్నాను. కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఒకసారి కలుపుకున్నాను. కొంచెం ఫ్రై స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. ఉల్లిపాయలు టమాటాలు మగ్గబడ్డాయి, పక్కన తీసుకొని పెట్టుకొని చల్లారాక మిక్సీ పట్టుకుందాం. అవి చల్లారేలోపు ఇప్పుడు అదే మళ్ళీ కడాయి తీసుకున్నానండి. ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ముందుగానే నేను తొక్క తీసుకొని మంచిగా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నానండి మష్రూమ్. వాటిని ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. మష్రూమ్లో మనకి వాటర్ ఉంటుంది, అది మొత్తం పీల్చుకునే వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని, మష్రూమ్ని. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, కలుపుతూ ఉండాలి. ఇలా ఒక 2 నిమిషాలు వదిలేద్దాం మూత పెట్టి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందామండి. కలుపుకోవాలి ఒకసారి. ఇవి మంచిగా ఫ్రై అయ్యి దగ్గరకు వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలండి. చూసారా, కాసేపు అయ్యాక ఆయిల్ వాటర్ వచ్చింది, పోయేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. చూడండి మష్రూమ్ నుండి వాటర్ ఎలా వస్తున్నాయో. ఈ వాటర్ మొత్తం పోయేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్ని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలండి, ఎందుకంటే అవి ఫ్రై అయ్యాక చిన్నగా అయిపోతాయి. మరి చిన్నగా చేసుకుంటే ఇంకా కర్రీలో ఏం కనిపించదు. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నామండి, కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మన కర్రీ మంచి టేస్ట్ వస్తుందండి. నేను ఎప్పుడు మష్రూమ్ కర్రీ చేసినా ఇలా ఫ్రై చేసే కర్రీ చేస్తానండి. వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని ఆయిల్ పైకి తేలుతుందండి. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయినట్టే. మనకి ఇంకా కావాల్సిన విధంగా ఒక బౌల్లోకి తీసుకుందామండి. మనకి ఇవి ఫ్రై అయిపోయాయి. చూడండి, ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోయింది, ఆయిల్ పైకి తేలుతుంది. ఫ్రై అయిపోయాయి. ఇంకా ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ కడాయిలోనే ఇంకో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటానండి. వేసుకొని మసాలా దినుసులు,
అలాగే పచ్చిమిర్చి అండి రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను, ఒక 2 తీసుకున్నాను చిన్నది. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నామండి. పోపులో కొత్తిమీర వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి ఉల్లిగడ్డ టమాటా పేస్ట్, కాజు వాటిని వేస్తున్నాను. దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ పసుపు, వేసుకొని కలుపుకోవాలి ఒకసారి. ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇందులోనే ఒక 2 స్పూన్స్ కారం, ఒక స్పూన్ ధనియా పొడి వేస్తున్నాను. అలానే కొంచెం కరివేపాకు, ఒక రెమ్మ. ఇందులో ఒక 2 స్పూన్స్ కారము, 1 స్పూన్ ధనియా పొడి వేసానండి. అందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసాను. ఇవన్నిటిని మంచిగా కలుపుకుందాం. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుతామండి. అందులో ఆయిల్ పైకి వస్తుంది. ఫ్రై అయ్యి ఆయిల్ ఇలా పైకి తేలుతుందండి. మంచిగా ఫ్రై అయింది ఇదంతా. ఇందులో ఇందాక మిక్సీ పట్టుకున్నాను కదండి నేను ఉల్లిగడ్డ టమాటా పేస్ట్, ఆ వాటర్ కొంచెం వేస్తున్నాను. అలానే ఇంకొంచెం మామూలు వాటర్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి మష్రూమ్స్ని వేసుకుందాం. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుందామండి. అన్నీ ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో మనం ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే ఇదంతా దగ్గరకు వచ్చాక కొత్తిమీర మసాలా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. అలా మూత పెట్టి వదిలేద్దండి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ ఉండాలండి. దగ్గర పడుతుందండి. ఇంకొక 5 మినిట్స్ అయితే మనకు కర్రీ రెడీ అయిపోతుంది. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి ముద్ది చూసుకుందామండి. దగ్గర పడింది. ఇది కొంచెం ఇలా ఉన్నప్పుడే మనము మసాలా వేసుకుందాం. గరం మసాలా అండి. ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం ఇలా పైకి తేలిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకుంటాం. మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయితే సరిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకుందామండి. కొత్తిమీర వేసుకున్నాం కూడా రెడీ అయిపోయిందండి మనకు మష్రూమ్ కర్రీ. కొంచెం ఆయిల్ ఇలా పైకి తేలిందంటే ఇంకా ఆఫ్ చేసుకోవడం. ఇదిగోండి ఆయిల్ పైకి వస్తుంది. ఇంకా మన కర్రీ అయిపోయినట్టే. ఆఫ్ చేసుకొని ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ నాన్స్లోకి కానీ బాగుంటుందండి కర్రీ. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇంకా ఆఫ్ చేసుకుందాం స్టవ్. మనకి ఎంతో రుచికరమైన మష్రూమ్ కర్రీ తయారైపోయిందండి.
నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.